రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట నుండి లింగన్నపేట వరకు ఆర్ఎండ్బి డబుల్ రోడ్డు పనుల ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం నాణ్యతతో కూడిన రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. మాట్లాడుతూ కోరుట్లపేట నుంచి మల్లారెడ్డిపేట లింగన్నపేట వరకు 16 కోట్ల రూపాయలతో మంజూరైన డబుల్ రోడ్డు పనులు నాణ్యతా పరిమాణాలతో చేపట్టాలని అధికారులను గ్రామ ప్రజలు కోరారు. గ్రామంలో సీసీ రోడ్డు వేసినప్పుడు మధ్యలో బండలు వచ్చిన వాటిపైనే సీసీ రోడ్డు వేశారని, నాణ్యతా పరిమాణాలతో రోడ్డు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు. ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే గిట్లాడి కట్ చేయడానికి మాత్రమే మనం ఆ విధంగా చేస్తున్నాం అన్నాడు. లింగన్నపేట మల్లారెడ్డిపేట కుర్ట్లపేట అంబేద్కర్ వరకు శాంక్షన్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు 16 కోట్ల చిల్లర. అట్టిదాన్ని మన ఏఈ గారు లేదా డిఈ గారైనా ఈ పక్కల పొంటున్నటువంటి ఏదైతే రిబేట్మెంట్ కట్టాల్సి ఉంటుందో కోతకు గురి కాకుండా కడితే అది చాలా సంతోషం. అట్లే నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మీరు రోడ్ను మళ్ళీ వచ్చే దశలో కూడా ఖరాబు కాకుండా ఉండేటట్టు చూడాలని మా మల్లారెడ్డిపేట గ్రామ ప్రజలందరం కోరుతున్నాం. కాబట్టి మేమేదో రోడ్డుకు ఆబ్జెక్షన్ అనో అదనో కాదు. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఎక్కడెక్కడైతే కరెక్ట్ డెప్త్ అండ్ వెడ్త్ ఉన్నదో దాని ప్రకారంగానే చేస్తారని ఆశిస్తున్నాం. లింగన్నపేట నుండి మల్లారెడ్డిపేట కుర్ట్లపేట వరకు డబుల్ రోడ్ శాంక్షన్ అయింది 16 కోట్ల చిల్లరతోని. దీనిని ఇంతకుముందు గ్రామంలో సీసీ రోడ్డు వేసినారు. అది ఇప్పుడే దుమ్ము లేస్తుంది, కంకర కూడా లేస్తుంది. స్కూల్ దగ్గర మాంకాలమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు పైన రౌతాల్లో దాన్ని బ్లాస్టింగ్ చేసి పెట్టలే. దాన్ని చేస్తే బాగుండేది. దాన్ని ఇప్పటికైనా తీసి మళ్ళీ దాన్ని లెవెల్ చేయాలి. అలా కొన్ని జాగాల్లో ఉన్నది, దాన్ని సరి చేయగలని కోరుచున్నాను.